ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువు క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. ఈ వీడియోలో నేను బైబిల్ టెస్ట్ 3, బైబిల్ పరీక్ష 3, అందులో మీకు నేను ఇచ్చిన ప్రశ్నలు, క్వశ్చన్స్, వాటికి సమాధానము, ఆన్సర్స్ ఇందులో మీకు ఇస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా కూర్చొని ప్రార్థనాపూర్వకముగా వినండి. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్, ఏబిసిడి ఆన్సర్లు ఇలాగ ఉండవు. ఇవి ఒక్కొక్కటి ఒక మెసేజ్, ఒక వర్తమానం ప్రిపేర్ చేసుకుని గంట పైగా ప్రసంగించాల్సిన ప్రసంగములు, చేయదగిన ప్రశ్నలు ఇవి. సేవకులకు అర్థం కాని ప్రశ్నలు కూడా ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుని కృప వలన అల్పుడను బలహీన ఘటనైన నాకు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ఆత్మ సహాయంతో బిబ్లికల్ డేటా, బైబిల్లో మనకు అనుగ్రహించిన సమాచారాన్ని బట్టి నేను మీ ఎదుటికి వాక్యమును బేస్ చేసుకుని ఆన్సర్స్, ప్రశ్న జవాబు, అలాగా ప్రిసైజ్ ఆన్సర్స్ క్లుప్తంగా మీకు నేను చూపిస్తాను. మొదటి ప్రశ్న, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 24 పెద్దలు ఎవరు? 24 పెద్దలు, 24 ఎల్డర్స్. వీటి గురించి ప్రసంగాలు చాలామంది చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్తున్నవి ఏ విధంగా ఉన్నవి అనేది మనం చూస్తే, ఇప్పుడు నేను చాలామంది ప్రముఖులు కొంతమంది చేస్తున్నవి 24 పెద్దల్ని ఎలాగ వాళ్ళు పోల్చి మాట్లాడారు అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను. అందులో ఒకటి, వాళ్ళు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అందులో బోరుధ్వని విని, తర్వాత పరలోకపు తలుపు తెరవబడి ఉండెను గనుక అనగానే సంఘం ఎత్తబడింది. అక్కడ దేవుని సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు కూర్చుని ఉన్నారు అనేది వాళ్ళు గ్లోరియస్ చర్చ్, అనగా మహిమలో ఎత్తబడిన సంఘము అని చెప్పేశారు. ఒకటి. అలాగే రెడీమ్డ్ సెయింట్స్, విమోచన పొందిన పరిశుద్ధులు వాళ్ళు అని. ఇక రెండవ బోధ ఉపదేశము దీనికి ఏం చెప్తున్నారు? 24 నంబర్ తీసుకొని సంఖ్య 12 మంది అపోస్తలులు, 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు, పెద్దలు. 12, 12, 24 సరిపోయింది. ఇలాగ కొంతమంది ఉపదేశం. మూడవది, మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయం 4లో అక్కడ యాజకులు తరగతులు ఉన్నాయి, 24 తరగతులు. కాబట్టి వీళ్ళు యాజకులు అని కొంతమంది ప్రసంగాలు. వీళ్ళు చెప్పడానికి గల కారణం వీళ్ళు తీసుకున్నవి ఈ విధంగా ఉంటాయి. పెద్దలని వాక్యంలో ఉంది కదా, ఎక్కడ దూతలని, పెద్దలని వాక్యంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. పెద్దలు అనగానే సంఘానికి సంబంధించిన వాళ్ళు, మనుషుల నుండి తీసుకున్న వాళ్ళు అని. వీళ్ళు తెల్లని వస్త్రం ధరించారు అంటే రక్షణ, తెల్లని వస్త్రం. వీళ్ళు కిరీటం ఉంది వీళ్ళ తలల మీద, అంటే దూతలు ఎక్కడ కిరీటం పెట్టుకుని సింహాసనాల మీద కూర్చున్నట్టుగా వాళ్ళకి వాగ్దానాలు చేయబడలేదు. ఇదంతా కూడా సంఘానికే. కాబట్టి ఇది సంఘము. ఇవి నేను మాట్లాడినవి ఇప్పుడు నేను చెప్తున్న ఆన్సర్ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువ మంది చేస్తున్నారు, బహుశా మీరు విని ఉంటారు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందని చూపిస్తాను, చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, తర్వాత ఇదంతా కూడా ప్రకటన గ్రంథం నుండి 8వ అధ్యాయంలో, 11లో,
19లో ఇక్కడ ప్రస్తావించబడింది. 24 పెద్దలు ఒక మాటే కాదు, వీరితో పాటు 4 జీవులు అనేది కూడా వస్తూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. 24 పెద్దలు, 4 జీవులు. అసలు ఏమిటి, ఎందుకు ఇవి ప్రస్తావించబడింది? పరలోకములో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సింహాసనము చుట్టూ ఇంద్రధనుస్సు ఆవరించి ఉండటం, తర్వాత ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నది. ఆ సింహాసనము లో నుండి అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి. ఇలాగా దేవుని మహిమతో దేవుడు ఉండే సన్నిధి ఎలా ఉంటుందో ఆ సింహాసనం చుట్టూ మరలా 24 సింహాసనాలు ఉన్నాయి. పెద్దలు కూర్చుని ఉన్నారు. సింహాసనం నుండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తూ ఉన్నాయి అని ప్రస్తావించబడింది. అయితే ఇంతటితోటి ఆగిపోలేదు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ పెద్దలు ఈ అపోస్తలుడు యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తును చూపెడుతూ మాట్లాడుతున్నారు. ఆయన యోగ్యుడు ఆ సింహాసనం మీద ఉన్న తండ్రి దేవుని చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకోవటానికని. ఇది చూసినప్పుడు పరలోకంలో ఇది ఒక దేవుడు కొలువు తీరిన సన్నివేశం. ఇది అక్కడ సంగమేతపడటం కాదు, దేవుడు కొలువు తీరిన సన్నివేశంలో ఆయనతో పాటు ఆయన దేవుని సన్నిధిలో ఉండే పెద్దలు 24 మంది ఉన్నట్టు కనపడుతూ ఉంది. వీరు ఎవరు అసలు వీళ్ళు అని తెలుసుకోవడానికి ఈ పెద్దలు వాళ్ళ చేతుల్లో 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఉన్నాయి. ధూపద్రవ్యములు ఏమిటో ధూపద్రవ్యములు? 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు 3-4 వచనాల్లో అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఒక దేవదూత వాటిని తీసుకొని బలిపీఠం నుండి నిప్పులు తీసుకొని అవన్నీ కలిపి దోపార్చితో భూమి మీద పడవేశారు. అప్పుడు ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కూడా కలిగింది. ఇది 7వ ముద్రను విప్పినప్పుడు ధూప ద్రవ్యములతో నిండిన పాత్రలు వీళ్ళు పట్టుకున్నారు 24. అది సంఘం కాదు. అది తర్వాత ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రకటన గ్రంథము, అందులో వచనం చూడండి, 19:4 వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను. కంటిన్యూ అవుతుంది చూడండి, కొనసాగింపు. బైబిల్ అంతట్లో ప్రకటన గ్రంథంలోనే వీళ్ళు కనపడతారు 24 పెద్దలు. అందులో 4వ అధ్యాయం నుండి ఆ 24 పెద్దలు కంటిన్యూ అవుతున్నారు చూడండి. వాళ్ళు వీరితో పాటు 4 జీవులు వస్తూ ఉన్నాయి, కలిసి వస్తూ ఉన్నాయి. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళ కిరీటాలు ఆయన సింహాసనం ఎదుటి వేశారు. ఆయన ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అప్పుడు ఈ గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని 19వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే గొర్రెపిల్ల భార్య సెపరేట్గా కనపడుతూ ఉంది, సిద్ధపరచుకొని రాకడ అప్పుడు జరుగుతూ ఉన్నట్టు కొంచెం కనపడుతూ ఉంది. అయితే పెద్దలు సెపరేట్గా కనపడుతున్నారు. ఎప్పటి నుంచి? అనాది కాలము నుండి. దేవుని సింహాసనం ఉంది, వాళ్ళ సింహాసనాలు ఉన్నాయి చుట్టూను. ఆలోచించాలి ఈ విషయాన్ని మీరు. కాబట్టి ఇంతకు ముందు మనం విన్నటువంటి ఇది సంఘముకు సాదృశ్యంగా కాదు, ఇది సంఘము కాదు. 12 మంది అపోస్తలులు, 12 మంది ఇశ్రాయేలు పెద్దలు, ఇదే తప్పు. తర్వాత వీళ్ళు 24 యాజకులు, ఇదే తప్పు. ఇదంతా ఏమిటన్నట్లయితే స్పెక్యులేషన్స్, ఊహాగానంలో మిస్ కన్సెప్షన్స్, మిస్ ఇంటర్ప్రిటేషన్, మిస్ అండర్స్టాండింగ్, తప్పు అవగాహనలు, తప్పు బోధలు, ఉపదేశములు. 24 ఉంది కదా, 24కి ఎక్కడ మ్యాచ్ అవుద్దని తీసుకుని మాట్లాడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నారు. మరి కిరీటాలు దేవుడిచ్చాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, వాళ్ళు పరిశుద్ధులు. వీళ్ళని
నేను చెప్పేది ఏమిటన్నట్లయితే హెవెన్లీ బీయింగ్స్, పరలోకపు వాసులు, పరలోకంలో ఉన్న మహాత్ములు, దేవుని కుమారులు, వీళ్ళని మనం దేవదూతలు అంటే దేవుని కుమారులు, మనకు పెట్టబడిన పేరు వాళ్ళకే ఉంది. ఆలోచించాలి విషయాన్ని. కాబట్టి రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనకి బయలుపరచబడింది, మీకు ఒక మాటలో చెప్పాలన్నట్లయితే అది సంఘము కాదు, 24 పెద్దలు, అపోస్తులు, పెద్దలు, ఇశ్రాయేలు గోత్రకర్తలు కాదు, ఈ యాజకులు కాదు, మరేమిటి? హెవెన్లీ బీయింగ్స్, పరలోకపు వాసులు, దేవుడు సృష్టించుకున్న వాళ్ళు, దేవుని కుమారుల, దేవుని దూతల, ఉపయోగించుకోండి ఆ పదం. అయితే పరలోకపు వాసులు వాళ్ళు, హెవెన్లీ బీయింగ్స్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో 24 పాత్రలు ఉన్నాయి, ధూపద్రవ్యములు. 8 ప్రకటన 8:3-4లో సంఘం చేతిలో ఉండదు, అప్పుడు సంఘం ఎత్తబడలేదు. 19వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు సెపరేట్గా కనపడుతున్నారు. కాబట్టి ఒక మాటలో ఆన్సర్, వీళ్ళు పరలోక వాసులు, హెవెన్లీ బీయింగ్స్. రెండో ప్రశ్న, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 4 జీవులు ఎవరు? 4 లివింగ్ క్రీచర్స్. ప్రకటన గ్రంథంలో 24 పెద్దలతో కలిసి 4 జీవులు వస్తూ ఉన్నాయి. 4వ అధ్యాయం ప్రకటన 6వ వచనం చూస్తే, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేది. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. చూడండి, ఈ 4 జీవులు పోలిక కూడా చెప్పబడింది. మొదటి జీవి సింహమును పోలి ఉన్నది, లయన్. రెండవది దూడను పోలి ఉన్నది, కాఫ్. మూడవది మనుష్యుని ముఖమును పోలి ఉన్నది, మ్యాన్స్ ఫేస్, హ్యూమన్ ఫేస్. తర్వాత 4వది పక్షిరాజును, ఫ్లయింగ్ ఈగిల్, ఎగురుచున్న పక్షిరాజు వలె చెప్పబడింది. ఇలాంటివి మరలా యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఇక్కడ వీటికి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4 జీవులు, 6 రెక్కలు వాటికి ఉన్నవి, వెలుపుట ముందు అంతా కూడా కన్నులతో నిండి ఉన్నవి. అయితే యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఒక్కొక్క జీవికి 3 ముఖములు ఉన్నవి, 3 ఫేసెస్ అని చెప్పబడింది. కన్నులు ఉన్నవి మరలా అవి సింహమును, పక్షిరాజును, మనుషుని ముఖమును పోలి ఉన్నట్టు కూడా చెప్పబడింది. ఇవి ఎవరు, ఏమిటి? ఇక్కడ స్పెక్యులేషన్స్, ఊహాగానంలో మిస్ఇంటర్ప్రిటేషన్లు ఎలా ఉంటున్నావో మీకు చెప్తున్నాను చూడండి. ఇవి 4 జీవులను వాక్యం చెప్తూ ఉంది కదా. ఇందులో సింహాన్ని తీసుకొని వెంటనే ఈ సింహము ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రపు కొదమ సింహము అని పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. రెండవది కాఫ్, దూడను తీసుకొని ప్రభు మన కొరకు వధింపబడ్డాడు కదా, ఆయన మన కొరకు ఇది దూడ ప్రభువును పోలి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నారు. మూడవది మనిషి కుమారుని, ప్రభు మనిషి కుమారునిగా ఉన్నాడు కదా, మనిషిని పోలిన ముఖము, కాబట్టి ప్రభు మనిషి కుమారుడు అని పోల్చి మాట్లాడేస్తూ ఉన్నారు. 4వది ఎగురుచున్న పక్షిరాజు అనగా అర్థమేమిటి? ప్రభు పునరుద్ధానుడయ్యాడు మృతుల్లో నుండి. కాబట్టి ఇవి అన్నీ కూడా ప్రభువుని చూపెడుతూ ఉన్నవని పోల్చి మాట్లాడుతున్నారు. ఇది 100% తప్పు. ఈ చాలా పెంతెకోస్తు సేవకులు, ప్రముఖులు చాలామంది మాట్లాడుతున్నారు, సింహం అంటే యూదా గోత్రపు కొదమ సింహం. మరి అపవాది సాతాను కూడా చెప్పబడింది గర్జించున్న సింహం పోలి ఉందని. మరి అప్పుడేమిటి? దూడ, బయలుదేవతను వాళ్ళు చేశారు. కాబట్టి ఈ పోలికలు అసలు వీళ్ళెవరు ముందు తెలుసుకోవాలి. ఈ 4 జీవులు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రకటన 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, తర్వాత 19వ అధ్యాయము 4వ వచనంలో ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఇవి రాత్రి పగలు మానక భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవునగు ప్రభు పరిశుద్ధుడని మానక రాత్రి పగలు చెప్తూ ఉన్నవి. ఇవి పరలోకపు జీవులు, పరలోకంలో ఉండే
జీవులను మనం తెలుసుకోవాలి, హెవెన్లీ బీయింగ్స్. ఇప్పుడు ఈ 4 జీవులు 4 లివింగ్ క్రీచర్స్, సంఘం కాదు, భూ సంబంధమైనది కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు పోల్చకూడదు? ఈ 4 జీవుల్ని మరొకటి మనం చెప్పాలన్నట్లయితే హెస్కేల్లో ఇవి కెరూబులని చెప్పబడింది. 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో కెరూబులు, చెరుబిమ్స్. కాబట్టి ఇది పక్షిరాజు లేకపోతే ఇది సింహమును పోలి ఉందని మాట్లాడుకుని ప్రభువైన యేసుక్రీస్తుని చూపెడితే ప్రభువైన యేసుక్రీస్తు కెరూబా? ఎంత మాత్రమే కాదు, జీవము గల దేవుడు, దేవుని కుమారుడు. గొర్రెపిల్లను పోల్చారు కానీ వీటిని పోల్చడానికి లేదు. అంటే దైవత్వాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు. ఎలా ఎవరైతే తగ్గించి ఈ పక్షిరాజు, ఇక్కడ ఉన్నటువంటి సింహము, ఈ దూడ, ఇవన్నీ పోల్చి ప్రభుని చూపెడితే కెరూబుతో పోల్చినట్టు మీరు. ఇది 100% రాంగ్ టీచింగ్ అన్నమాట. అయితే ఆన్సర్ ఏమిటి? ఈ 4 జీవులు పరలోకపు కెరూబులు. దూతల్లో కెరూబులు, సెరాఫులు, ఇలాగా దూతలు, మహాదూతలు అని ఉన్నాయి కదా. కాబట్టి ఇది మరొక అత్యున్నతమైన క్యాడర్ అన్నమాట, కేటగిరీ కెరూబులు. ఇప్పుడు మనకి ఇందులోంచే మీకు 24 పెద్దల ఆన్సర్ చెప్తున్నాను. వీళ్ళు పరలోకపు వాసులు అయితే 4 జీవులు, మరి ఆ 4 జీవులతోటే కంటిన్యూ అవుతూ ఉంది 24 పెద్దలు. అంతకుముందు ప్రస్తావించబడలేదు ఎక్కడ కూడా పాత నిబంధనలు. 4 జీవులతో పాటు 24 పెద్దలు, 24 పెద్దలు 4 జీవులు. అయితే 24 పెద్దలు ఏమై ఉంటారు? పరలోకపు వాసులు, దేవుని కుమారులు, దేవుడు సృష్టించుకున్న మరొక పదం. దేవుని కుమారులను దూతలని మనం చెప్తున్నాం కదా. హెవెన్లీ బీయింగ్స్, సంఘము ఎంత మాత్రం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు 2 ప్రశ్నలకు ఆన్సర్లు నేను చెప్పాను. 24 పెద్దలు ఎవరు? రెండవది 4 జీవులు ఎవరు? ఈ రెండింటికి నేను మీకు ఆన్సర్ చెప్తూ వచ్చాను. ఇక 3వ ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన మృతుల నుండి తిరిగి లేస్తానని ఎందుకు చెప్పారు? 3వ దినమున మాత్రమే లేస్తానని ఎందుకు చెప్పాడు అనేది మనం తీసుకున్నప్పుడు, ప్రశ్నలు సులభం అడగడానికి కదా. 4 దినమాన ఎందుకని లేదు, వారం తర్వాత ఎందుకని లేదు, రైట్. ఇప్పుడు వీటి ఆన్సర్ చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన్ని లేస్తానని మార్కు సువార్త 9వ అధ్యాయం 31, మత్తయి 16:21, మత్తయి 17:23, అలాగే మత్తయి 20:19, లూకా 9:22 వాక్యమంతట్లో చెప్పబడింది. 3వ దినమని ఎందుకు చెప్పారు? కారణం ఒకటి. మత్తయి సువార్త 12:40లో ఏ విధంగా ప్రవక్త అయిన యోనా తిమింగలము గర్భములో, మత్స్యము గర్భములో 3 పగళ్ళు రాత్రులు ఏ విధంగా ఉంటాడో, మనిషి కుమారుడు భూగర్భములో 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాడు. టైపాలజీ విత్ యోనాతో పోలిక, ప్రమేయము. రెండవది, 3వ దినాన్ని ఎందుకు లేవాలి? దీనికి ప్రవక్త ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చెప్పాడా అని చూస్తే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో మనం యెహోవా యొద్దకు మరులుదము రండి, 1వ వచనం నుండి, ఆయన మనలను చీల్చివేసను, ఆయనే మనలను స్వస్థపరచను. మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన చీల్చివేశాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించను. మనము ఆయన సమ్ముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రవక్త చెప్తున్నాడు హోషేయ, 3వ దినమున స్థిరపరచును. ఆయనే కొట్టాడు, ఆయనే బాగు చేస్తాడు, ఆయనే చీల్చివేశాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. 3వ దినమున, మరి 4వ దినమున ఎందుకు అనలేదు? ఆలోచించాలి. 3వ దినమున స్థిరపరచును ఆయన సన్నిధిలో. ఇది ఒకటి ఆన్సర్. 3వ దినం అనేది ప్రస్తావించబడింది. తర్వాత దేవుడు సృష్టించిన సృష్టి క్రమాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు 3వ దినమున విత్తనాలను సృష్టించాడు. మొక్కలు, వృక్షములు, ఫలములిచ్చు విత్తనములు గల ఫలవృక్షములు మొలిపించాలని భూమి మొలిపించటం అంటే సృష్టిలో విత్తనాలను, కొత్త జీవాన్ని, 3వ దినాన్న సృష్టిని, విత్తనాలను సృష్టించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్. పునరుద్ధానం అక్కడి నుంచి మొదలైంది, ఇక అంతకుముందు లేదు. పునరుద్ధానం, మహిమగల శరీరము, అక్కడి నుంచి సంఘము, మనము. కాబట్టి ఈ 3వ దినాన న్యూ సీడ్ ఫ్రమ్ డెత్, మృతుల్లో నుండి పునరుద్ధానము.
తర్వాత 1 కొరింథీ 15:3-4 చూస్తున్నప్పుడు వచనాల్లో దైవజనుడు పౌలు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. 15:3 నుండి, నాకు ఇయ్యబడిన ఉపదేశం మోట మీకు అప్పగించుతని. నాకు ఇయ్యబడింది అంటున్నాడు ఉపదేశం. అంటే ఎక్కడి నుంచో కాదు, దేవుడిచ్చిన ఉపదేశం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది అదేదనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందాను. ప్రభు అసలు ఎందుకు చనిపోయాడు? ఇది ప్రశ్నే. లేఖనముల ప్రకారం మన కోసము పాపములను తీసివేయడానికి, అపవాది క్రియలు లయపరచడానికి కదా. తర్వాత లేఖనముల ప్రకారము ఆయన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడెను, ఊరికి లేచాడు అనటం లేదు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. లేఖనముల ప్రకారం అంటే లేఖనాలు నిర్ణయించాడు, తండ్రి చెప్పాడు 3వ దినమున లేవాలి, ఇక అంతే. ఇప్పుడు ఆన్సర్ ఏమిటి? 3వ దినానే ఎందుకు లేవాలని అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఏమిటి? అది లేఖనములు. అది లేఖనముల ప్రకారం తండ్రి నిర్ణయించాడు 3వ దినాన్ని లేవాలి. 3వ దినాన కృతజీవము, 3వ దినాన మరలా ఆయన సముఖములో స్థిరపరచును హోషేయ ప్రవక్త చెప్తున్నాడు. ఇది ఆన్సర్. ఇక తర్వాత 4వ ప్రశ్న, మెల్కీసెదకు ఎవరు? మెల్కీసెదకు ఎవరు? రైట్. మెల్కీసెదకు ప్రస్తావన బైబిల్ గ్రంథంలో 2 సార్లు ఉంటుంది. ఒకటి పాత నిబంధనలో ఆదికాండం 14వ అధ్యాయంలో, తర్వాత కొత్త నిబంధన హెబ్రీ 7వ అధ్యాయంలో. ఈ మెల్కీసెదకు ఎలా ప్రత్యక్షమయ్యాడు అని చూస్తే, కదొర్లాయోమెరు అనే ఒక రాజు 4గురితోటి సొదొమకు సంబంధించిన 5 రాజులతో యుద్ధం చేసి గెలిచి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం తమ్ముడైన లోతును వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఒక హెబ్రీయుడు ఒకడు వచ్చి అబ్రహాంకి తెలియజేస్తే, అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో పోరాడి గెలిచి తిరిగి వాళ్ళని విడిపించుకొని వచ్చాడు. రాజులోయ అనగా షావేలోయకు వచ్చేసరికి అక్కడ సర్వోన్నతని యాజకుడు మెల్కీసెదకు ప్రత్యక్షమైన, రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహాముకు కలిసి రొట్టెను ద్రాక్షారసంని ఇచ్చి ఆశీర్వదించాడు. ఈయనెవరు? మెల్కీసెదకు. అక్కడే ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద ఉన్న రాజా కాదు, మరెవరు? మెల్కీసెదకు అనగా అతనికి నీతికి రాజని, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. తర్వాత సమాధానపు రాజు, కింగ్ ఆఫ్ పీస్ అని అర్థము, షాలేము రాజు అని అర్థము. మెల్కీసెదకు నిరంతరము సర్వోన్నతని దేవుని యాజకుడు. అంటే భూమి మీద యాజకులు ఉన్నారు, మరి ఈయన ఎక్కడ యాజకుడు? పరలోకపు గుడారముకు యాజకుడు. ఈయనెవరు? మహోన్నతుని దేవుని యాజకుడు, షాలేము రాజు. ఈయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. అంటే భూమి మీద పుట్టినవాడు కాదని అర్థమైపోతుంది. తల్లిదండ్రులు లేరు. భూమి మీద ఎవరు పుట్టిన తల్లిదండ్రులు ఉంటున్నారు. వంశావళి లేదు. జీవితకాలంలో ఆది అంతం లేనివాడే ఉన్నాడు. మరెవరు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు నిరంతరం మనకు యాజకుడై ఉన్నాడని ఇదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనంలో మనకు చెప్తోంది. మెల్కీసెదకు క్రమంలో, ప్రభువైన యేసుక్రీస్తు అహరోను క్రమంలో కాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మనకు రాజు మరియు యాజకుడు. కాబట్టి ఆ క్రమంలో మనం రాజులైన యాజక సమూహము. పరలోకపు గుడారము, నిజమైన గుడారము. దేవుడు మోషేకు భూమి మీద నిర్మించాల్సిన గుడారాన్ని చూపెడుతున్నప్పుడు కొండ మీద నీకు చూపెట్టబడిన మాదిరి చొప్పున నిర్మించు అని చెప్పాడు. అంటే అక్కడ పరలోకంలో గుడారం ఉంది. మరి అక్కడ యాజకుడు మెల్కీసెదకు. ఆయన ఎవరు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మీకు ఒక విషయం తెలవాలి. దీన్ని సులభంగా మీకు ఆన్సర్ తెలవాలంటే, గాడ్స్ మేనిఫెస్టేషన్స్, దేవుని ప్రత్యక్షత. దేవుడే, కానీ ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఒకటి భూమి మీద మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని ప్రత్యక్షత. ఆయన మరలా గొర్రెపిల్లగా చూపించుకుంటున్నాడు. గొర్రెపిల్ల అదొక ప్రత్యక్షత. గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు, గొర్రెపిల్ల ప్రత్యక్షత. మరొకటి యూదగోత్రపు కొదమసింహం అని చెప్తూ ఉంటాడు ఒకసారి, అలా నేను వస్తున్నానని. అలాగ మెల్కీసెదకు అనేది దేవుని ప్రత్యక్షత, గాడ్స్ మేనిఫెస్టేషన్. దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. అంటే దేవదూత కాదు, కెరూబు కాదు, ఏమి కాదు. ఇలాగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మాట్లాడినవి సులభమైన ప్రశ్నలు కాదు. ఎంతోమంది సేవకులే వీటిని తప్పుగా వక్రీకరిస్తూ ఉన్నారు. స్పెక్యులేషన్స్,
ఇంటర్ప్రిటేషన్లు ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని కృప వలన రహస్యములు మన దేవుడనే హోకు చెందును. బిబ్లికల్ డేటా, వాక్యం మనకి ఎంత పరిమితించింది. బైబిల్ గ్రంథములో మనకి అన్నీ చాలా క్లియర్గా అన్నీ ఒకే చోట దొరకటం లేదు, వ్రాయబడి లేవు. కొంతే మనకు సమాచారం ఇవ్వబడింది దేవదూతల గురించి. పరలోక బాసులు ఎలా ఉంటారు, వాళ్ళు రెక్కలెన్ని ఉంటాయి, 24 మంది పెద్దలు ఎవరు ఎక్కువ ప్రస్తావించలేదు. ఊరికే కొన్ని వచనాల్లో మాట్లాడబడింది. అవి మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం, వివరంగా మనకి లేవు. అయితే మనకున్నటువంటి ఆసక్తి బైబిల్ విద్యార్థులముగా బెరయా సంఘం వలె వాక్యాన్ని మనం తరిచి పరిశీలించి మరి చదువుతున్నాం కదా, ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రశ్నలు ఉంటాయి. మనం ఒకళ్ళు బోధిస్తున్నప్పుడు మనకి విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఆన్సర్లు మనం చెప్పాలి అడిగినప్పుడు. కాబట్టి దేవుని కృప వలన ఈ ప్రశ్నలకి సమాధానంలో మీరు విన్నారు. ఇంకా ప్రార్థన చేయండి. ప్రస్తుతం దేవుని కృప వలన ఇవి మనకు అర్థమవుతూ ఉన్నాయి. 24 పెద్దలు పరలోకపు వాసులు, హెవెన్లీ బీయింగ్స్. ఆన్సర్ ఒక్క మాటలో పరలోకపు వాసులు అంటే అది సంఘానికి సాదృశ్యం కాదు, వాళ్ళు 12 లెక్క కాదు, యాజకులు కాదు. పరలోకం వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది కొన్ని విషయాలు భూమి మీద తెలియవు. కాబట్టి పరలోక వాసులు, హెవెన్లీ బీయింగ్స్. స్ట్రైట్ ఆన్సర్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. రెండవది 4 జీవులు, పరలోకంలో ఉన్న కెరూబులు, దేవుని సముఖంలో ఉన్న కెరూబులు. ప్రభు 3వ దినం ఎందుకు లేచాడు? అది లేఖనముల ప్రకారము లేచాడు, లేఖనాలు అవి. తర్వాత మెల్కిసెదెకు ఎవరు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు, గాడ్స్ మేనిఫెస్టేషన్, దేవుని ప్రత్యక్షత. కాబట్టి వీటి కోసం మీరు ఇంకా ప్రార్థన చేయండి. మీరు తెలుసుకున్నవి వాటిని బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధించండి. అలాగే ఇక ముందు మనం అనేక ప్రశ్నలు, ఇది 3వ టెస్ట్ బైబిల్ పరీక్ష, మరిన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాం. అలాగే దేవుని కృపలో ఈ చిన్న పరిచర్యను మీరు ప్రోత్సాహం చేయాల్సింది ఏ విధంగా అన్నట్లయితే ఇతరులకు పరిచయం చేయండి. నేను ఎక్కడో చాలా దూరాన ఉన్నాను, ప్రస్తుతం మీరున్న చోట దేశంలో అందుబాటులో నేను లేను. కాబట్టి దేవుని ప్రత్యక్షతలు, దేవుడు చూపించినవి అనేక మందికి చేరవేయడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఒకటి వివరంగా నేను చెప్తూ వచ్చాను, సంఘము శ్రమల గుండా వెళుతుంది, త్రూ ట్రిబులేషన్ అండ్ పెర్సిక్యూషన్స్. ఇది ఎక్కువ మంది బోధించడం లేదు. సేమ్ ఇలాగే 4 జీవులు అని చెప్తే ఆ 4 జీవుల్లో ఒకటి దోణపోలి ఉందంటే ప్రభువుని యేసుక్రీస్తు మన కొరకు వధింపబడ్డాడు. మనిషి కుమారుని ముఖం పోలి ఉందంటే మనిషి కుమారుడు. ఇలా మార్చేస్తున్నారు చూడండి. ఇలాగే సంఘము ముందెళ్ళిపోతుంది 7 సంవత్సరాలు, కానీ అబద్ధపు బోధలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘము శ్రమల గుండా వెళుతుంది. క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను మనం చూస్తాం. మన తరము, మన జనరేషన్. యెరూషలేంలో యుద్ధం జరుగుద్ది, యెరూషలేం 2గా విభజనకు జరుగుద్ది. ఇలాంటివి చాలాసార్లు మీకు బోధించుతూ వచ్చాను. ఇవి కరెక్ట్ దేవుని ఆత్మ చూపిస్తున్న విషయాలు. ఇతరులకి చూపించండి. నిన్ను నీవు సిద్ధం చేసుకోండి. ఆసక్తి కలిగి నిర్దోషంగా పరిశుద్ధంగా జీవించండి. ప్రియమైన బిడ్డలారా, జ్ఞానము ఉప్పొంగు చేయను, ప్రేమ వర్ధిల్ల చేస్తూ ఉంది. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము, సిలువను మోయటం, అది రాజైన సొలొమోను మిస్ అయ్యాడు. జ్ఞానం ఉంది, సరిపోదు. హృదయము నిబ్రం చేసుకొని గవర్నమెంట్ వ్యాధిని స్వస్థపరుచుకుని వాక్యంతో సిలువెత్తుకుని నడవాలి. కాబట్టి ప్రభు కృప వలన మనం వీటిని తెలుసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు కొరకు వీరుల వలె, సైనికుల వలె, యోధుల వలె పనిచేయండి. కాలము సంకుచితంగా ఉంది. నేటి ప్రపంచంలో జరుగుతూనే చూస్తూ ఉన్నప్పుడు అటు యెరూషలేంలో, యూరప్లో యుద్ధానికి, అణుయుద్ధానికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇటు రష్యాని తీసుకోండి, చైనా. చాలా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. అవి మన తరంలో మనం చూస్తాం. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో.
నీ కుటుంబాన్ని రక్షణలోనికి తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కనికరం గల పరిశుద్ధుడు, అధ్యయం గల మా తండ్రి, మీరు మాకు చూపించిన లేఖన జవాబులను బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నలకి మీరు సమాధానం మాకు వాక్యం నుండి చూపించారు. అలాగే ముందు ముందు మేము ఇంకా ఆసక్తి కలిగి ఇంకా వివరంగా నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, అన్ని ప్రశ్నలు సమాధానం నీలో తెలుసుకుని మేము నిన్ను మహింపరచడానికి, ఇతరులకు బోధించడానికి నీకు కృప అనుగ్రహించండి. సంఘమును, భారతదేశంలో ఉన్న ప్రతి సేవకులు, సంఘాలను, అన్ని భాషలు, ఇటు ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర భారతదేశము, ఇస్లామిక్ అరబ్ ప్రజలు, బౌద్ధ మతంలో బంధింపబడిన వారు, హిందూ మతంలో బంధింపబడిన వారు, ఇస్లాం మతంలో బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించి నీ మహిమలు రాకడికి వారిని సిద్ధపరచండి. నీకోసం ప్రయాసపడుతున్న సేవకులు ఉన్నారు, పనిచేస్తున్న వారు ఉన్నారు, వారిని కూడా బలపరిచి వారి ప్రతి అవసరం నీ మహిమలో తీర్చి నీ మహిమలు రాకడికి సిద్ధపరచమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పునరుద్ధానామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసుని త్రోవలు సరళం చేయాలని నేటి సమాజంలో కేకవేయు ఒకని శబ్దం, సువార్త శబ్దం. శబ్దం శబ్దం, సువార్త శబ్దం. శబ్దం శబ్దం, సువార్త శబ్దం. యేసు ఎవరో, ఎందుకో అర్థం. సువార్త శబ్దం.